తెలంగాణలో బీసీలపై జరుగుతున్న దాడులు అణచివేత ఘటనలను నిరసిస్తూ నాగోల్లో బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కటికం నరసింగరావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, వట్టే జానయ్యతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలపై దాడులు ఆందోళనకరమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 23న మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, దుర్భాషణలు, అణిచివేతలు, సామాజిక రుగ్మతలను పాటించడం, ఇంత ఆధునిక యుగంలో కూడా కులాల వారీగా వారిని తగ్గించి చూడడం, 60% ఉన్నటువంటి బీసీలను ఎటువంటి భయం లేకుండా ఆధిపత్య కులాలైనటువంటి వారు అణిచివేయాలని చూడడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఈ చర్యను ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా మంది